హలో టెక్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం పైథాన్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, అసలు పైథాన్నే ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని మీరు అడగచ్చు. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన సిరీస్ ఏంటి? ఏఐ. ఏఐ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అనేది పైథాన్. సో అందుకని పైథాన్. ఓకే, ఓకే, పైథాన్ అనేది ఒక మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్, అంటే మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటారా? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మనం హ్యూమన్స్, మనుషులు, మనం మాట్లాడుకోవాలంటే మనకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. లైక్ మన ఆంధ్ర తెలంగాణలో తెలుగు, లైక్ ఇండియా మొత్తంలో కమ్యూనికేట్ అవ్వాలంటే హిందీ ఆర్ ఇంగ్లీష్. లైక్ ఇలా లాంగ్వేజెస్ యూస్ చేసుకొని కమ్యూనికేట్ అవుతాం. మరి మనం ఒక కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే దాని లాంగ్వేజ్, కంప్యూటర్ యొక్క ప్రైమరీ లాంగ్వేజ్ ఏంటి? బైనరీ కోడ్స్, లైక్ జీరోస్ అండ్ వన్స్. జీరోస్ అండ్ వన్స్తో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేరు. సో అందుకనే మనల్ని అండ్ అలాగే మెషిన్ని ఇంటరాక్ట్ అవ్వడానికే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కనిపెట్టారు. అందులో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక పైథాన్. ఓకే, అండ్ పైథాన్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అలాగే మెషిన్ లెర్నింగ్కి బేసిక్ బ్లాక్. ఓకే, అండ్ అలాగే ఇది ఒక మ్యాసివ్ కమ్యూనిటీ. ఓకే, ఇందులో థౌజండ్స్ ఆఫ్ ట్యూటోరియల్స్ ఉంటాయి, ల్యాక్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి, అండ్ అలాగే చాలా మంది డెవలపర్స్ కూడా ఉంటారు. ఓకే, అండ్ అలాగే పైథాన్ అనేది ప్రతి ఇండస్ట్రీలోని ప్రతి కంపెనీలోని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది ఏఐ ఎరా. సో ఏఐకి పైథాన్ అనేది మ్యాండేటరీ. సో అందుకనే లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ జెమినై, నెట్ఫ్లిక్స్, ఇన్స్టాగ్రామ్, అండ్ అలాగే ఓపెన్ ఏఐ, ఇంకా అలా చాలా లైక్ క్లాడ్, మెనీ అదర్ కంపెనీస్, అలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా పైథాన్ని ప్రిఫర్ చేస్తున్నాయి లైక్ ఏఐకి. నెక్స్ట్ కమింగ్ టు ద వాట్ ఈస్ పైథాన్. పైథాన్ అంటే ఏంటి? పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇది మనకి కంప్యూటర్కి మధ్యలో బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. లైక్ మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కోడ్ ద్వారా ఇస్తాం. అండ్ పైథాన్ ఇంటర్ప్రెటర్ అనేది పైథాన్ కోడ్ని బైనరీస్ కింద కన్వర్ట్ చేసి సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ యాజ్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, C++, జావా స్క్రిప్ట్, వాటితో పోల్చుకుంటే పైథాన్ సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అండ్ అలాగే ఇది బిగినర్ ఫ్రెండ్లీ, లైక్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ అలాగే ఇది ఏ యొక్క పవర్ హౌస్. నెక్స్ట్ పైథాన్లో అనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే ఫస్ట్ రాసే కోడ్ ఏంటి? ప్రింట్ హలో వరల్డ్. ఇప్పుడు హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ చేయాలో విఎస్ కోడ్లో చూద్దాం. ఓకే, ఒకవేళ మీ దగ్గర విఎస్ కోడ్ లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, లైక్ డాక్యుమెంటేషన్ అండ్ అలాగే ఇన్స్టాలేషన్ లింక్. ఓకే, అండ్ కమింగ్ టు అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్, పైథాన్లో ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. డాట్ పై. పైథాన్లో ఇప్పుడు డాట్ పై అనే ఎక్స్టెన్షన్తోనే ఫైల్ని సేవ్ చేయాలి. ఓకే, ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ప్రింట్ హలో వరల్డ్ రాద్దాము. ఓకే, ప్రింట్ హలో వరల్డ్ రాసి ఫైల్ని సేవ్ చేసి జస్ట్ రన్ చేస్తున్నాం. రన్ పైథాన్ ఫైల్. దిస్ ఇస్ ద అవుట్పుట్. హలో వరల్డ్ అని ప్రింట్ చేసింది. ఓకే, ప్రింట్ అనేది ఒక డిస్ప్లేయింగ్ ఫంక్షన్. అంటే ఇప్పుడు మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఏది పెట్టినా సరే దానికి సంబంధించిందే ప్రింట్ చేస్తుంది. లైక్ ఇక్కడ హావర్ చేశాను చూడండి, ఫంక్షన్. ఈ ప్రింట్ అనే ఫంక్షన్ అసలు ఏంటి అనేది మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తుంది విఎస్ కోడ్ అనేది. లైక్ వాల్యూస్ రిఫర్స్ టు ఆబ్జెక్ట్ అలాగా. ఓకే, అలాగే నెక్స్ట్ ఈ సిరీస్లో నెక్స్ట్ వీడియోస్ వచ్చేటప్పటికి లైక్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ గురించి ఉంటుంది, అండ్ అలాగే కండిషనల్ అండ్ లాజిక్స్ గురించి ఉంటుంది, అండ్ లూప్స్, అండ్ అలాగే ఫంక్షన్స్, అండ్ అలాగే లిస్ట్ అండ్ డిక్షనరీస్,
అండ్ అలాగే ఫైనల్గా పైథాన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.